హలో ఫ్రెండ్స్. జూనియర్ ఎన్టీఆర్ హైకోర్టులో ఒక కేసు అయితే వేసిండు. ఏంది అని అంటే తన వ్యక్తిగత జీవితానికి, వ్యక్తిగత ప్రైవసీకి భంగం కలిగించేలా కొంతమంది సోషల్ మీడియాలో తన ఫోటోలను వాడుతూ తన వ్యక్తిగత జీవితానికి భంగం కలిగిస్తున్నారని చెప్పేసి అనే ఢిల్లీ హైకోర్టులో తన లాయర్ ద్వారా ఒక పిల్ అయితే దాఖలు చేయించిండు ఫ్రెండ్స్. ఇది నిజంగా ఇప్పుడు ఒక జూనియర్ ఎన్టీఆర్ గారి పరిస్థితే కాదు. సెలబ్రిటీలు అంటే హీరోస్, టాప్ హీరోస్ ఎవరున్నారో వారందరూ ఎదుర్కొంటున్న ఒక సమస్య ఇది. వాళ్ళ ఫోటోలోను, వీడియోలోను ఈ ఏఐ ఎప్పుడైతే వచ్చిందో, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎప్పుడైతే వచ్చిందో అప్పటి నుంచి ఇష్టరీతిగా వాళ్ళని వాళ్ళ ఫోటోస్ క్రియేట్ చేసి, వీడియోస్ క్రియేట్ చేసి ఇష్టం వచ్చినట్టుగా వాడేస్తా ఉన్నారు సోషల్ మీడియాలో. దీనిపైన ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలి. అలాంటి వారి మీద ఇప్పటికే మన మెగాస్టార్ చిరంజీవి కూడా కోర్టు దృష్టికి తీసుకెళ్ళారు. తన వ్యక్తిగత జీవితానికి భంగం కలిగిస్తున్నారు, తన వ్యక్తిగత ప్రైవసీని దెబ్బతీస్తున్నారు అనే ఉద్దేశంతో ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ కూడా పోయిండు. అంతకుముందుకు అజయ్ దేవగన్, ఐశ్వర్యరాయ్, నాగార్జున వీళ్ళంతా కూడా కోర్టులను ఆశ్రయించారు ఫ్రెండ్స్. ఇది చాలా బాధాకరమైన విషయం. ఎందుకంటే వాళ్ళు చాలా పెద్ద సెలబ్రిటీలు. వాళ్ళ వీడియోస్‌ని మనం సోషల్ మీడియాలో ఇష్టం వచ్చినట్టుగా వాడి వాడి వాళ్ళ ప్రతిష్టకు భంగం కలిగించేలా, వాళ్ళ ప్రైవసీకి భంగం కలిగించేలా వ్యవహరిస్తే అది తప్పకుండా చట్టరీత్యా నేరమే అవుతుంది. మరి ఇలాంటి చర్యలు తీసుకునే వాళ్ళకి హైకోర్టుగా ఏదైనా సరే, సుప్రీంకోర్టా, హైకోర్టా సరైన గైడెన్స్ ఇవ్వాలి. అట్లనే ప్రభుత్వాలు కూడా సరైన చర్యలు తీసుకొని ఒక ప్రత్యేకమైన చట్టం కూడా తీసుకొస్తే బాగుంటుందేమో. ఎందుకనంటే ఇప్పుడు వాళ్ళకి జరిగింది. తర్వాత సాధారణ జనానికి కూడా జరుగుతది. అప్పుడు తట్టుకోలేని సిట్యుయేషన్ వస్తది. కొంతమంది ఎందుకంటే మానసికంగా దృఢంగా లేని వ్యక్తుల ఫోటోస్ ఏఐ ద్వారా సృష్టించి మార్ఫింగ్ చేసి వాడితే అప్పుడు మానసిక స్థితిని తట్టుకోలేని వారు చాలా ఆహ్, అంటే బాధాకరమైన చర్యలు తీసుకునే అవకాశం ఉంటది కాబట్టి మరి చూద్దాం మరి ఆహ్, జూనియర్ ఎన్టీఆర్ ఏసినటువంటి కేసు మీద కోర్టు ఎలా స్పందిస్తుందో మనం వేచి చూడాల్సిన అవసరం ఉంది ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.